అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగావకాశం కోసం చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక ముఖ్యమైన అప్డేట్. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక కీలకమైన నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1 కాదు 2 కాదు ఏకంగా 182 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే రాష్ట్రంలోని చాలా జిల్లాలలో అర్హులైన వాళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ నియామకాల వెనుకున్న ముఖ్య ఉద్దేశమేంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ను సమర్థవంతంగా అమలు చేయడం. సో సమాజంలో నిజంగా ఏదైనా మార్పు తీసుకురావాలి, ముఖ్యంగా పిల్లల సంక్షేమం కోసం పనిచెయ్యాలి అనే తపన ఉన్నవాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రాథమిక వివరాలు అంటే బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అంటే WDCW డిపార్ట్మెంట్. అండ్ ఇవి ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లోనూ ఈ ఖాళీలున్నాయి. వీటన్నిటినీ జువెనైల్ జస్టిస్ చట్టం ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఓకే, మొత్తం 182 ఖాళీలు అని చెప్పుకున్నాం కదా. అయితే ఆ ఖాళీల్లో ఏ పదవులున్నాయి, వాటి కేటగిరీలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకు ప్రధానంగా 3 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. మొదటిది బాలల సంక్షేమ కమిటీకి చైర్పర్సన్ పోస్ట్, రెండవది అదే కమిటీలో సభ్యులు, ఇక మూడవది జువెనైల్ జస్టిస్ బోర్డులో సోషల్ వర్కర్ మెంబర్స్. రైట్, ఇప్పుడు మనం చాలా కీలకమైన విభాగానికొచ్చాం. అదేంటంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ పోస్టులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్లకి మాత్రమే. అంటే లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు. వేరే రాష్ట్రాల వాళ్లు అప్లై చేయడానికి వీల్లేదు. ఇక వయస్సు విషయానికి వస్తే అప్లై చేసేవాళ్లకి కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి, గరిష్టంగా 65 ఏళ్ల లోపు ఉండాలి. సో 35 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సున్నవాళ్లు మాత్రమే అర్హులు. విద్యార్హతల దగ్గర కొంచెం జాగ్రత్తగా గమనించాలి. చైల్డ్ సైకాలజీ, లా, సోషల్ వర్క్, ఎడ్యుకేషన్ ఇలాంటి స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతమాత్రమే కాదు, దానికి తోడు హెల్త్, ఎడ్యుకేషన్ లేదా పిల్లల సంక్షేమానికి సంబంధించిన పనుల్లో కనీసం 7 సంవత్సరాల అనుభవం కూడా తప్పనిసరి. సరే, అర్హతలన్నీ సరిపోయాయనుకుందాం. మరి అప్లై చేయడమెలా? ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ wdc.ap.ap.gov.in లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఇక్కడ గమనించాల్సిన 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. రెండోది, ఒక అభ్యర్థి కేవలం ఒక జిల్లాకు మాత్రమే అప్లై చేయగలరు. ఇది చాలా ముఖ్యం. ఈ తేదీని, సమయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డిసెంబర్ 22, 2025 సాయంత్రం 5:30 గంటలు. అదే చివరి తేదీ. ఆ టైం దాటితే అప్లికేషన్స్ తీసుకోరు. చూశారుగా, సమయం చాలా తక్కువుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి కేవలం 12 రోజులు మాత్రమే టైమిచ్చారు. ఇది చాలా తక్కువ సమయం. కాబట్టి ఆసక్తి ఉండి అర్హతలున్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. అప్లై చేసే ముందు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్సున్నాయి. అవేంటో కూడా ఒకసారి చూసేద్దాం. చాలామందికొచ్చే కామన్ డౌట్ సెలక్షన్ ప్రాసెస్లో రిటన్ ఎగ్జామ్ ఉంటుందా అని. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు. అప్లికేషన్స్ని షార్ట్లిస్ట్ చేసి అర్హులైన వాళ్ళని నేరుగా పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సెలక్షన్ మొత్తం కేవలం ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబా కాదా? దీనికి సమాధానం కాదు. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. ఎంపికైన వాళ్లను ముందుగా 3 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. ఇది ఒక టెన్యూర్ బేస్డ్ పొజిషన్ అన్నమాట. ఇక అందరూ తెలుసుకోవాలనుకునేది జీతం గురించి. శాలరీ ఎలా ఉంటుంది? ఈ పోస్టులకు రెగ్యులర్ శాలరీ కాకుండా గౌరవ వేతనం అంటే హానరేరియం ఇస్తారు. అయితే అది నెలకు ఎంత ఇస్తారు అనే విషయం నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పలేదు. సో పూర్తి నోటిఫికేషన్ చదవాలన్నా, అప్లై చెయ్యాలన్నా లేదా ఏవైనా ఇతర అధికారిక వివరాలు తెలుసుకోవాలన్నా దయచేసి
wdcw.ap.gov.in అనే ప్రభుత్వ వెబ్సైట్ను మాత్రమే సందర్శించండి. చివర్గా ఒక్క ప్రశ్న. సమాజ సేవ పట్ల ఆసక్తి, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే తపన, దానికి తగ్గ నైపుణ్యాలు, అనుభవమున్నాయని భావిస్తున్నారా? అయితే బహుశా ఈ అవకాశం మీకోసమేనేమో? ఆలోచించండి. అర్హులైతే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.